ఒకసారి నమస్తే తెలంగాణ బ్యానర్ రైట్ ఈరోజు చూసుకోరా. కాట కలిసిన మెట్రో అట. అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగమైందంట. పెత్తనం కేంద్రం చేతుల్లోకి పెడతా ఉన్నట. ఉత్త చేతులతోని వెనుకకు తిరిగిన రేవంత్ రెడ్డి. ఉత్త చేతులతో వెనక తిరిగిండు. ఓకే, కారణం ఏంది? ఏమొస్తుంది ఉత్త చేతులతో వెనక తిరిగితే? ఇప్పుడు లోను క్లియర్ కాలే, లేదు ఇప్పుడు ఆ జపాన్ వదులుకున్నారు లోన్ విషయంలో. కేంద్ర ప్రభుత్వం 2 దశల్లో అంటే మెట్రో 1, మెట్రో 2 ఈ 2 ఫేజ్లలో కూడా భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. దానికి తోడు రేవంత్ రెడ్డికి తక్కువ రేటుకే వడ్డీకి ఇస్తున్నది. ఆయన డిపిఆర్ కింది మీదకున్న యాక్సెప్ట్ చేస్తున్నది. ఇవన్నీ చేయాలంటే ఏదో ఒకటి మెలిక ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నది అంతా? రేవంత్ రెడ్డి మరి సపవడడా లేదంటే కమిషన్ల కోసం కక్కుర్తి పడడా? ఈ రెండిళ్ళలో ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు నేను ఢిల్లీకి పోయినా తేల్చుకొని వస్తా అని చెప్పింది కదా నిన్నగా 2 రోజుల కింద. ముంబై నుంచి లగ్గానికి పోయి అడ్డం చట్టు ఢిల్లీకి పోయిండు. ఇక నేను ఢిల్లీకి పోతానా, కొట్లాడుతా ఉన్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి. కిషన్ రెడ్డి నువ్వు దమ్ముంచి అపాయింట్మెంట్ తిప్పి ఇక నేను తెలుసుకుంటా, నాకు ఎట్టట్లా లోన్ రాదు నేను చూస్తా అని చెప్పేసి గాయ చేసింది. 2 రోజులు తిరిగే ముందుకే ఉత్త చేతులతో వెనకకు వస్తానంట. 2 రోజులే అవుతాను ఈజీగా. ఉత్త చేతులతో వెనకకు వచ్చి ఉత్తి మాటలు చెప్తా అన్న రేవంత్ రెడ్డి గారి పత్రికలు ఇలా చాలా బ్రహ్మాండంగా రాసినాయి. అవి కూడా కంపేర్ చేద్దాం. ఇక మొదటికి వచ్చిన మెట్రో రుణ వ్యవహారం ప్రాజెక్టును మళ్ళీ అధ్యయనం చేయాలని కేంద్రం చెప్తున్నది. ఫ్రస్ట్రేషన్లో సీఎం మీడియా భేటీ రద్దు చేసుకున్నాడు. రుణ సేకరణపై అధ్యయనానికి మరో కన్సల్టెన్సీ ముందలకు వేరు. ఇక తెగదెంపులే అన్న ఎస్బీఐ క్యాంపుకు బాధ్యత. ఏదైతే నిన్న ఈ రాయదుర్గం భూముల పంచాయతీ నడుస్తుందో ఆ ఎస్బీఐ బ్యాంకు తెగదెంపులే, వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ కాళ్ళకి అడిగేవి. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగానే రుణంపై నిర్ణయం ఉంటుంది. 13,527 కోట్ల ఐఆర్ఎఫ్సి లోన్పై తొలగిన భ్రమలు. ఐడిబిఐకి రాష్ట్రం చెల్లించిన 176 కోట్లు గల్లంతే. కేంద్రం వద్ద ఇప్పుడు ఐడిబిఐ అంటే ఏంటంటే రోజుకు 2.5 కోట్ల వడ్డీ అవుతుందని చెప్పిందిగా నమస్తే తెలంగాణ. మరి ఆ పైసలు కావచ్చు. మన చూసినప్పుడే 130, 3-4 రోజులు కలిసింది. మరి ఇది 172 పెంచారు, 176. ఇక కేంద్రం వద్ద రుణంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఉల్టా క్లాస్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రులు క్లాస్ వీకరని చర్చ. పొట్టు తిట్టని నమస్తే తెలంగాణ నిన్న రాసింది పేపర్లో. ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే తిట్టినట్టుగానే అనిపిస్తున్నది. ఇప్పుడు ఇడుపుగా అయితే రాసుకుంటున్నా ఎస్బీఐ బ్యాంకుతోనని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ అలకాడికే పోతాడు. హైకోర్టుకు పోయి వాళ్ళు స్టే తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే కేసు విత్డ్రా చేసుకుంటారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. దానికి తోడు ఢిల్లీకి పోయి గలాడ పెట్టుకుంటా, ఇక నేను తాడో బిడ్డ తెలుసుకుంటా అని గలాలు పట్టుకొని చించుకున్నాను. పోయినా మళ్ళీ వెనక తిరిగి అన్ని మూసుకొని వస్తాడు. ఆ ఉన్న లోన్ వస్తలేదు, వేరే కంపెనీకి అప్పచెప్పాలి. ఇప్పుడు ఈ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2లో ఇప్పుడు కేంద్రం భాగస్వామ్యం కోరుతున్నది. పెత్తనం మొత్తం కేంద్రానికి పోతుందని ఇప్పుడు నమస్తే తెలంగాణ రాబట్టి ఈ ఏడకు గెలిచిండు రేవంత్ రెడ్డి. లాస్ట్ ఈ 10-15 డేస్లో జరిగిన రాజకీయం ఉందో దాంట్లో రేవంత్ రెడ్డి ఫెయిల్. 0 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాలంటే 0 మార్కులకు ఎందుకు ఓకే చేసుకుంటే దాంట్లో కమిషన్ దండికి వస్తున్నాయి. అయితే ఒకసారి వెనక అర్థం అవుతుందా? ఏమవుతుంది? పైసలు అయితే వస్తున్నాయి కదా అనుకుంటున్నారు. 30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ కన్నేసినట. మెట్రో లూటీకి ముఖ్యమంత్రి స్కెచ్ చేసినట. వాటిని తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం చేస్తున్నాడని చెప్పేసి రాయడం జరుగుతుంది. అందుకే ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు. 14,000 కోట్ల అప్పును రాష్ట్రంపై రుద్దుతున్న తెలంగాణ సీఎం. మెట్రో రైలు పేరుతో రేవంత్, కిషన్ రెడ్డి డ్రామా ఆడుతున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కారు ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలపలేదు? తుగ్లకు హిట్లరు కలయికల రేవంత్ రెడ్డి పాలన ఉంది. కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం చేస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఈ 30,000 కోట్ల దాంట్లో ఎల్ఎన్టీ అనేటువంటి పక్కన పడేస్తే మనకు పైసలు వస్తాయి.
మన బినామీలకు మన అన్నదమ్ములకు పైసలు వస్తాయి, అవసరమైతే దాన్ని అప్పజెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం చేయాలి మరి? అన్ని చేయాలంటే కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని రావాలి. ఇక ఢిల్లీకి పోయి గలాట పెట్టుకొని వస్తా, కట్టుకొని వస్తా, పిక్కొని వస్తా అని చేసింది. లాస్ట్ గిరికి వచ్చింది. ఎడికి వచ్చింది? అన్నదమ్ములకు ఈ మెట్రోను అప్పజెప్పేదానికి కేంద్రం దగ్గర తలకాయ దించి వచ్చినట్టు అయిపోయింది. దానికి తోడు వాళ్ళు చెప్పిన ప్రతి షరతుకు కూడా రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన. ఆల్మోస్ట్ 99% రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిండు వాళ్ళు ఇచ్చిన ప్రతి షరతు కూడా. ఇప్పుడు చర్చలు రేవంత్ రెడ్డి డిమాండ్ చేసి రేవంత్ రెడ్డి గెలవాలి. వాస్తవానికి డిమాండ్ ఎవరు చేసింది? ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది. అప్పుడు గెలవాల్సి కూడా రేవంత్ రెడ్డి. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం గెలిచింది, రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి ఏం అంటలేడు. ఓకే, ఆల్ ఈజ్ వెల్ అంటున్నాడు అన్న. కారణం ఏంటంటే మరి ప్రజలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పిచ్చోళ్ళు ఉన్నమాట చెప్తున్నాను. మా రేవంత్ రెడ్డి ఇంకా కట్టుకొస్తారని పోయి నమ్మిన ప్రజలందరికీ ఇప్పుడు ఇంతలావు గారిని ఇప్పుడు పెట్టింది. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది హైదరాబాద్ మెట్రోకి అయితే మరి పైసలు ఇస్తుందని చెప్పాలి. గాడిది కూడా తీసి రేవంత్ రెడ్డి తలకాయ కొట్టాలి. ఇది నమస్తే తెలంగాణ రాసిన విధానం. ఇక వీళ్ళకు అనుబంధంగా పనిచేసే పత్రిక ఇక వీళ్ళు ఎవరు రాశారు? ఈ పాయింట్ తీసుకున్నాడా? రాయలేదు కానీ ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, మెట్రో విస్తరణపై చర్చలు, ఫేజ్ 2 విస్తరణ కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్. ఈ ఎస్బీఐ ఓడే ఇప్పుడు లాస్ట్కి దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన కాడికి వచ్చింది. అంటే వాడు కాంప్రమైజ్ అయినందుకు గిఫ్ట్ కింద ఇచ్చిరేమో, అది కూడా తెలియదు. ఇప్పుడు ఇక రేవంత్ అన్న ఢిల్లీకి పోయి ఇట్లా గలలు పట్టుకొని గుద్దుకూరు కిషన్ రెడ్డి ఆయన లాస్ట్కి వచ్చినాక ఇప్పుడు అన్ని వాళ్ళకు అనుకూలంగా జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం చేతుల భాగస్వామ్యం పెట్టి వస్తానికి పోయినట్టుగా అయిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ 3 పత్రికలు ఉన్నాయి. ఈ ముగ్గురిని ముత్తైదులుగా చూస్తున్నారు, ప్రధానమైన ముత్తైదులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న పత్రికలు. అయితే ఈ ముత్తైదులు ఏమంటున్నాయో ఒకసారి చూడు. ఇదే వార్త, సేమ్ న్యూస్.